ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. వృద్ధి కలుగా చేసిన వాడు దేవుడే. 1 కొరింథీ 3:6. మరి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది నాటొచ్చు, కొంతమంది నీళ్లు పోయొచ్చు, కానీ వృద్ధి కలగజేసేది మాత్రమే దేవుడే అని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యం మన శ్రమకు నిజమైన ఫలితాన్ని ఇచ్చేది దేవుడేనని గుర్తు చేస్తుంది. నువ్వు చేసిన ప్రతి శ్రమను దేవుడు చూస్తున్నాడు. నువ్వెంతగా కష్టపడ్డావో, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నావో ఆ శ్రమలను చూసేటువంటి దేవుడు. చూసిన దేవుడు సరైన సమయంలో వృద్ధిని కలగజేస్తాడు. ఎప్పుడైతే నీకు అవసరం ఉందో ఆ సమయంలో దేవుడు మనలను వృద్ధిపరుస్తాడు. ఆలస్యమైనప్పటికీ దేవుని ప్రణాళిక ఎప్పుడు ఉత్తమమైందే. ఏదైనా ఒక పరిస్థితి మనకు ఆలస్యం అవుతుంది, టైం పడతా ఉంది, అయినా దాని ముగింపు వచ్చేటప్పటికి దేవుడు మంచిది మనకు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో ఫలవంతమైన ఆశీర్వాదాలను ఆయన ఖచ్చితంగా కలగజేస్తాడు. ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విశ్వాసంతో పనిచేసినప్పుడు, విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు మన జీవితాన్ని దేవుడు సరైన సమయంలో నేను వృద్ధిని, అభివృద్ధిని మరియు ఆశీర్వాదాన్ని కలగజేస్తానని చెబుతున్నాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా నాటినా, నీరు పోసినా అది వృద్ధిలోనికి రావాలంటే దేవుని చేతిలోనే ఉంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు లేనిదే మన వృద్ధిలోనికి వెళ్ళలేము. మన వృద్ధి కలగచేయు దేవుని మీద ఆధారపడి అభివృద్ధి పొంది ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉంచుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ ప్రార్థన విజ్ఞాపన చేస్తా ఉన్నాం. రాత్రంతా మమ్మల్ని కాచారు. వేకుని లేచి మిమ్మలను ఆరాధించే కృప భాగ్యము మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమంతా కూడా మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఉన్నాం. వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృద్ధి చేసేది నేనే అని, మా జీవితాలను మీ మీద మాత్రమే ఆధారపడి వృద్ధి అయ్యే కృప మాకు దయచేయమని కోరుకుంటున్నాం. ఎవరైతే అభివృద్ధిలో లేరో వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, ప్రయాణాలు, మా ఆర్థిక పరిస్థితులు, అవసరతలు, అక్కరతలు అన్నిటినీ కూడా పేరున మీ చేతులకు అప్పగిస్తున్నా. మీరే జ్ఞాపకం చేసుకుని ఈ దినమంతా మీరే కృప చూపించి, నడిపించి, సహాయం చేసి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి మీ దీవెనలతో నింపమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.